డీజీ సింక్ ప్యానల్ నుంచి మెయిన్ ఎల్టీ ప్యానల్ వరకు అయితే బస్ డక్ట్ 4000 ల్యాంప్స్ టీపీఎన్ బస్ డక్ట్ అయితే కనెక్ట్ చేసాం. ఆ బస్ డక్ట్ను ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి మెగ్గరింగ్ వాల్యూస్ అయితే చెక్ చేస్తున్నాం. చూడండి, మన మెగ్గర్ వచ్చేసి 1000 ఓమ్స్ 1000 వోల్ట్స్ 2000 మెగా ఓమ్స్ మెగ్గరు. సో ప్రతి ఒక్కటి కూడా మెగ్గరింగ్ చేసినప్పుడు ఇన్ఫినిటీ వాల్యూ అయితే రావాలి. అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 2000 మెగా ఓమ్స్ కట్ట అక్కడ వరకు వెళ్ళి 1 అయితే అవుతుంది. ఆ విధంగా అప్పుడే అది ప్రాపర్గా వర్క్ అవుతుందని మనకైతే తెలుస్తుంది. సో మనం ఇన్స్టాల్ చేసిన బస్ డక్ట్ అయితే మంచిగా వర్క్ అవుతుంది. అన్ని వాల్యూస్ కూడా 2000 మెగా ఓమ్సే వచ్చాయి. సో మేము దాన్ని ఇంకా రెడీ టు వర్కింగ్ అని సర్టిఫై అయితే తీసుకున్నాం. దాని నెక్స్ట్ డీజే ఆన్ చేసేసి పవర్ అయితే సప్లై చేసాం. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వచ్చి DCR ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ MEP వర్క్స్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తూ ఉండండి. చూడొచ్చు, అలా మీకు నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్ నుంచి కానీ బి అలాగే BR నోటలు బాడీ ఎర్తింగ్ అన్ని మెగ్గరింగ్ వాల్యూస్ కూడా చెక్ చేసాం. అన్నీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. ఎప్పుడైనా సరే ఎనీ బస్ డక్ట్ కానీ కేబుల్స్ కానీ వేసేటప్పుడు కానీ వేసిన తర్వాత అయినా సరే మనం టెర్మినేట్ చేయాలనుకున్న ముందు అయితే మెగ్గరింగ్ వాల్యూ చెక్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.